హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం మనీ మేనేజ్మెంట్లో ఒక 3 హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. స్పెండింగ్ కంట్రోల్ చేయాలి అంటే ఇలాంటివన్నీ మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. ఫస్ట్ హ్యాక్ వచ్చేసి నీడ్స్ వర్సెస్ వాంట్స్. ఇవి రెండు మనం సెపరేట్ చేయాలి. ఇప్పుడు గ్రాసరీస్, మన రెంట్, కరెంట్, వాటర్ బిల్ ఇలాంటివన్నీ కూడా మన నీడ్స్లోకి వస్తాయి. ఇవి ప్రయారిటీ. అదే షాపింగ్, డైనింగ్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటివి వాంట్స్లోకి వస్తాయి. సో ఇట్లా మనం లిమిట్ చేయాలి. ఇప్పుడు 75,000 శాలరీ ఉన్న పర్సన్ అనుకుందాం. అలాంటి పర్సన్ ఒక 50,000 అనేది నీడ్స్కి షిఫ్ట్ చేసి 10,000 అనేది వాంట్స్కి ఫిక్స్ చేసేయాలి. 15,000 అనేది సేవింగ్స్కి కూడా ఫిక్స్డ్గా పెట్టేసుకోవాలి. సో ఇదేంటంటే ఇలాగ చేయడం వల్ల మనం వాంట్స్కి ఒక క్యాప్ ఫిక్స్ చేస్తాం, ఇంతకు మించి మనం ఖర్చు పెట్టకూడదు అని చెప్పి. నేను అలాగే ఈ క్యాప్ ఫిక్స్ చేయడం ద్వారా 5,000కి నేను క్యాప్ సెట్ చేసుకున్నానండి. ఇనీషియల్గా అది 10 ఉంది, తర్వాత దాన్ని 5కి షిఫ్ట్ చేశాను. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా నేను ఎక్కడైతే నా మనీ లీక్ అవుతుంది అనేది నేను గేజ్ చేయగలిగాను. దాని ద్వారా ఆన్లైన్ షాపింగ్ కూడా చాలా వరకు తగ్గించుకోగలిగాను. ఓకే, ట్రై చేయండి. సెకండ్ టిప్ వచ్చి 30-day రూల్ అండి. ఏదైనా బిగ్ పర్చేసెస్ ఏమైనా చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 పెట్టి ఫోన్ కొందాం అనుకుందాం. ఆ ఫోన్ కొనాలి అనుకున్న రోజు నుంచి మార్క్ చేసుకుని 30 days వరకు ఆ అమౌంట్ మీ అకౌంట్లోనే ఉంచండి. సో ఆ అమౌంట్ అనేది పోనీ ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ దగ్గర అమౌంట్ ఉంది, దాన్ని ఒక 1 మంత్ వరకు ఎఫ్డీలో పెట్టేయండి. చిన్న చిన్న ఎఫ్డీస్ యాప్స్ ఉంటాయి చూడండి, స్టేబుల్ మనీ లాంటి యాప్స్లో మనం మనీ అనేది ఎఫ్డీలో పెట్టుకోవచ్చు. అలా ఎఫ్డీలో పెట్టేసి 30 days వెయిట్ చేయండి. చేసిన తర్వాత అప్పటికి మీకు ఫోన్ కావాలి, మనకి ఇంకా దానివల్ల అవసరం ఉంది అనిపిస్తే డెఫినెట్లీ పర్చేస్ చేసుకోండి. దీనివల్ల ఇంపల్స్ బయింగ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మనకి ఏంటంటే ఏదైనా చూసినప్పుడు డెఫినెట్లీ తీసుకోవాలనిపిస్తుంది, బట్ అది ఎంతవరకు అవసరం అనేది మనకు కొన్ని రోజులు పోయిన తర్వాత తెలుస్తుంది. సో దాని ద్వారా కూడా చాలా వరకు తగ్గుతాయి. నేను నా ఫోన్ అప్డేట్ చేసేటప్పుడు కూడా నేను అలాగే ఒక 1 month వెయిట్ చేశానండి. చేసి దాని ద్వారా నాకు అనిపించింది ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ మోడలే తీసుకుంటే ఇంకా నాకు చాలా వరకు అమౌంట్ తగ్గుతుంది కదా అని చెప్పి నేను ఈ ఇయర్ రిలీజ్ అయిన ఫోన్ కాకుండా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఫోన్ డైరెక్ట్గా పర్చేస్ చేశాను. అఫ్కోర్స్ అది కొత్త ఫోనే, అదేమీ నేను సెకండ్ హ్యాండ్లో తీసుకోలేదు డెఫినెట్లీ. సో బాక్స్ ఫోనే. సో బట్ నాకు లాస్ట్ ఇయర్ మొబైల్ కాబట్టి చాలా ఎక్కువ డిస్కౌంట్కి నాకు ఫోన్ వచ్చిందన్నమాట. సో అలాంటివి కూడా ట్రై చేయొచ్చు. థర్డ్ హ్యాక్ వచ్చి ఎన్వలప్ బడ్జెటింగ్ అండి. క్యాష్లో మన నీడ్స్ని స్ప్లిట్ చేసుకోవాలి. ఏంటంటే ఒక 10,000 గ్రాసరీస్కి, ఒక 5,000 ట్రాన్స్పోర్ట్కి, ఇలాగా ఎన్వలప్స్ లాగా సెట్ చేసుకోవాలి. సో ఏ ఎన్వలప్ ఎంటీ అయితే ఆ ఎన్వలప్ ఆ మంత్కి దానికి సంబంధించిన ఖర్చులు స్టాప్ అనమాట. సో అలా సెట్ చేసుకోవాలి. నేను ఈ క్యాష్ ఎన్వలప్స్ అనేవి సెట్ చేయడం ద్వారా ఒక 3,000 వరకు ఓవర్ స్పెండింగ్ అనేది కట్ డౌన్ చేసుకున్నాం. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న హ్యాక్స్లో చూసుకుంటే మనం ఒక 5K ఈ నీడ్స్ అండ్ వాంట్స్ స్ప్లిట్ చేయడంలో మనం ఒక 5K వరకు సేవ్ చేసుకున్నా, ఇంకొక ఈ 30-day రూల్ అనేది పాటించి ఆన్ అండ్ యావరేజ్గా ఒక 2,000-3,000 సేవ్ చేసుకున్నాం. ఈ ఎన్వలప్స్ అనే హ్యాక్తో ఇంకో 2,000-3,000 సేవ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మనం మంత్లీ ఒక 10,000 వరకైనా కానీ అడ్జస్ట్ చేయొచ్చు. ఇలాగ మనం మనీ లీక్ అవ్వకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఈ 10,000 ఏదైతే ఉందో దాన్ని ఎక్కడైనా ఒక స్టేబుల్ ప్లేస్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే 5 yearsలోనే మనం 15 lakhs వరకు మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. సో ట్రస్ట్ మీ. ఇంకో ఎక్స్ట్రాగా నేను చెప్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే స్పెండింగ్ అలర్ట్స్ అనేవి సెట్ చేసుకోండి. బ్యాంకింగ్ యాప్స్లో కానీ ఏదైనా యాప్స్లో ఉంటాయి. 50,000 ఈ మంత్కి మన స్పెండింగ్ క్రాస్ అయింది అంటే నోటిఫికేషన్ వచ్చేటట్టు, లేకపోతే ఆ తర్వాత పేమెంట్స్ అనేవి మనకి చెప్పి చేసేటట్టు కంట్రోల్స్ ఉంటుంది. అలా సెట్ చేసుకోండి. ఈ అలర్ట్స్ అనేవి సెట్ చేసుకోవడం ద్వారా మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఒక ఐడియా వస్తుంది. స్పెండింగ్ కంట్రోల్ అంటే ఫ్రీడమ్ అండి. డెఫినెట్లీ మన ఈ స్పెండింగ్స్ అనేవి కంట్రోల్ చేయడం ద్వారా మనం చాలా వరకు మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అచీవ్ చేయగలుగుతాం. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఫైనాన్షియల్ ప్లానింగ్లో హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.